ఇక జగన్ పై జరిగిన రాయి దాడికి సంబంధించి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అది మేమేమైనా దాని తర్వాత అన్నామా? రేపటి నుంచి చూడండి మీ సంగతి నేను చెప్పాను ఏమన్నా అన్నా మేము ఏ ఒక్కరునే అంటే అప్పుడు ప్రారంభం. అది ఒరే కొట్టండ్రా రేపటి నుంచి అని చెప్పడం ఏ ఒక్క నాయకుడైనా చెప్పాడా? చెప్పండి. కాదు. అది అందుకే అలాంటి ప్రక్రియ వేలు ఒక వేలు ఎదురు చూపెడితే 4 వేలు మనల్ని చూపెడతాయి. మిగతావన్నీ ఒక వేలు చూపెడితే మిగతా వేలు మనకు చూపెడతాయి కదా అలవాటు చేస్తే. అది ఇది ప్రజాస్వామ్యంలో అది ఆ అలవాటు చేయకూడదు. సిస్టంలో వెళ్ళాలి. సరే నా మాట వింటారా? ఒక రాబరీ అయితే వ్యవస్థలోనే తప్పు పట్టుకుంటుంది. ఇంత లక్షలాది మంది దగ్గర వస్తున్నప్పుడు ఒకరిని వచ్చి నువ్వు మేనేజ్ చేసి ఒకటితో చేసి ఎలా పట్టుకుంటుంది వ్యవస్థ మొత్తం. ఎక్కడ తర్వాత ఇప్పుడు కాకపోయినా రేపు ఎల్లుండు ఎక్కడో దగ్గర వాడు నోటు చదువుతాడు. వాడితో పాటు ఇంకోడెవడో ఉండుంటాడు. వాడి వీడు వీరుడిలాగా మేము చూసాం మేము దొరకలేదు వెయిట్ అంటారు. అది అలా పొగతో పట్టుకుంటారు. మానరు. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది బయటికి. కానీ దాన్ని ప్రివెంటివ్ చేయడానికి లేదు. ప్రివెంటివ్ చేయడానికి ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి 200 మీటర్లో 500 మీటర్ల దూరం పెట్టేయాలి. రాజకీయాలు అవుతుంది సాధ్యమాది? ప్రజాస్వామ్యం సాధ్యమా మనకి? లేకపోతే అమెరికన్ సిస్టమ్ రావాలా? ఒకే దగ్గర వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడి అక్కడి నుంచి వచ్చి టెలికాస్ట్ చేసి ఓటర్లు మీరే నిర్ణయం చేసుకున్నారు. టీవీలో చూపెడుతుంటే నువ్వు దాడి జరిగిన నిమిషంలో టీవీ చూపెట్టే కదా ముందు చూపెట్టేసేవి. ముందుగా చూపెడితే అది కరెక్ట్. నువ్వు చూపెడుతుంటే ఇప్పుడు ఒక నిమిషంలో అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతుంటే ఇజ్రాయెల్లో ఆ ఫైటింగ్ ఆ ర్యాకెట్ ఆ ఫైట్ జరుగుతుంటే 2 నిమిషాల్లో మీరు చూపెడుస్తుంటే మాకు మీరు రియాక్ట్ అయిపోవు. నువ్వు అందుకే నీకు పాలిస్తావు చెప్పాడు కావాలి అందుకే నువ్వు ముందు వేస్తావంటే ఎలాగొద్ది అని చూపెడుతుంటే. సార్ ఒకప్పుడు ప్రజల్లో నాయకుల మీద వ్యతిరేకత ఉంటే ఇట్లా రాళ్ళు కానీ చెప్పులు కానీ ఇప్పుడు మీరు ఆ ఛాన్స్ ప్రజలకు ఇవ్వట్లేదు, మీరే చేసుకుంటున్నారు. అదే దౌర్భాగ్యం. అదే కదా ఖండిస్తున్నాం మేము. ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదని చెప్తున్నాం కదా మేము. ప్రజాస్వామ్యం ఇలాంటి ప్రక్రియలు ఇది మంచిగా సాంప్రదాయం కాదని చెప్తున్నాం కదా మేము. మొదటి నుంచి మేము చెప్తుంది అదే కదా. ఆగాలి. పెద్ద వ్యవస్థ మీద నమ్ముకున్నాడు ఏ వ్యక్తి అయితే ఇలాంటి ప్రక్రియలు ప్రోత్సహించకూడదు. ఇంకా బ్లంట్గా మన వాడుక భాషలో చెప్పాలంటే మన నాటు భాషలో చెప్పాలంటే అన్నం తిన్నోడు ఎవడో పని చేయకూడదు. అది భాష ఏమనుకోవద్దు. మా నాటు భాష వాడుక భాష అయితే అది ఆగాలి కదండి. తప్పు కదా అది సాంప్రదాయం కాదు కదా. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి దాడి జరిగితే ఆయనకు గాయం అయితే రాష్ట్రానికి గాయం అయిందా? వైసీపీ నాయకులు ఎందుకంత ఆడవాడు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు. ఎస్ అవును. ఆయనకి ఏం తెలుసు? ఆయనకి విలువల గురించి కానీ వ్యవస్థ గురించి కానీ సిస్టమ్ గురించి కానీ గవర్నర్ ఆఫీస్ కానీ ముఖ్యమంత్రి ఆఫీస్ కానీ లేదు మంత్రుల ఆఫీస్ కానీ లేదు చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ వ్యవస్థల గురించి తెలుసుకోవాలంటే అలా మాట్లాడరు. ఇది ముఖ్యమంత్రి మీద రాయిదాడి జరిగింది. ఎందుకు స్పందించారు ప్రధానమంత్రి త్వరగా కోలుకోవాలని? ఎందుకు స్పందించారు తమిళనాడు ముఖ్యమంత్రి? ఎందుకు స్పందించారు మిగతా ముఖ్యమంత్రులు మిగతా నాయకులు? దేనికో స్పందించారు. అది వ్యవస్థ. అది పార్టీలతో సంబంధాలు ఉండవాడికి. వ్యవస్థ మీద నమ్ముకున్నవాడు ఎవరైనా సరే మాట్లాడాలి. అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చి అలిపిరిలో ఇన్సిడెంట్ జరిగింది. ఆయన మీద బాంబు దాడి జరిగింది. నక్సలైట్లు ఆయన మీద బాంబు దాడి పెట్టారు. పెడుతున్నప్పుడు అది దాని అయింది వస్తుండగా పైన కొండ మీద చూస్తుండగా
వెంటనే ఆ రోజు అపోజిషన్ లీడర్ రాజశేఖర రెడ్డి వెంటనే స్పందించి ఖండించడమే కాదు, గాంధీ విగ్రహం దగ్గర దీక్ష చేశారు కదా, ప్రతిపక్ష నాయకుడు కదా, పోతే పోయేళ్ళే దరిద్రం పోయింది అని అనుకున్నాము మేము. తప్పు కదా, అది వ్యవస్థను గౌరవించాలి. అతను ఆ రోజుకి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి. ఆ రోజు ఆ వ్యవస్థను గౌరవించాలి, దాని ప్రకారం మాట్లాడాలి మనం. అంతేగాని ఈ రకమైన భాషలు మాట్లాడితే, అందుకే చెప్తుంది ఇప్పుడు కూడా మనిషి విలువ వచ్చి మన నోరు చెప్తుంది, మన వాక్శుద్ధి మాటలు చెప్తాయి. మనకున్న అవగాహన, మన డెప్త్ అంతా కూడా ఈ మాటలు బట్టి అవి వస్తాయి. అవి డెప్త్ లేకపోతే, అవగాహన లేకపోతే వచ్చే మాటలేనే. వేగ్గానా ఒక కార్యకర్త మాట్లాడచ్చు, లేదు మధ్య ఇంటర్మీడియట్ లీడర్లు మాట్లాడకూడదు. లీడర్ వ్యవస్థను కాపాడుకుంటూ మాట్లాడాలి, ఆ స్ఫూర్తితో మాట్లాడాలి, ఏ భాష అయినా సరే. లేకపోతే అంతే. ఎవరైనా అంటారండి, ఎవరైనా అంటారు, అయ్యో జరిగిందని మేము ముందు ఖండిస్తున్నాం, కానీ పూర్వపరాలు బయటికి రావాలి, దోషులు శిక్షించాలి. ఇది మా మానవత్వంలో అనే మాట. అది అంటూ ఎదురను మాకు అనుమానం ఉంది అని అంటే పర్వాలే. సరే, 5 ఏళ్లలో వైసీపీ నేర చరిత్ర కానీ కూల్చివేత పాలన చూస్తే ఫ్యాన్కి తుప్పు పట్టింది కాబట్టి గొడ్డలు గుర్తుగా మార్చుకోవాలని మరి ఆయన మాత్రం ఆయనది చాలా షైనింగ్ ఉంది, మాకు తుప్పట్టి దాని షైనింగ్ ఉందా? ఆయన రెండు దిక్కలు పోటీ చేసి నేను ఎక్కడా కూడా పార్టీ పెట్టిన వ్యక్తులు వచ్చి ఘోరంగా ఓడిపోవడం చూడలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు పోటీ చేశారు, ఒకది ఓడిపోయారు, మిగతా దగ్గర గెలిచారు. వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారు పోటీ చేశారు, ఒక దగ్గర గెలిచారు. అవునా కదా? మరి ఎందుకు ఘోరంగా? అందుకే ఎలాంటి తుప్పు పెట్టుకొని మాట్లాడబట్టే ఈయన షైనింగ్ ఉన్నాడా చెప్పండి? ఇండియా షైనింగ్ వాజ్పేయి గారి సిద్ధాంతం వచ్చి ఈయన షైనింగ్ ఉన్నాడు. ఏం మాటలేవి, తెలిసి దీని మాటలు ఇంకా పరిపక్వత రాలే, ఇంకో 20-30 సంవత్సరాలు పడుతుంది. ఏది వెయిట్ అండ్ సీ. మీరు చెప్పండి, ఎన్ని సీట్లు లేదు అని చెప్పిమనండి, ఆయన్నే చెప్పిమనండి. ఎన్ని సీట్లు లేదు చెప్పనండి. ఆయన సీటు చెప్తున్నాడు ఆయన. ఇది ఒక్కసారి నన్ను గెలిపించండి, నన్ను అసెంబ్లీ పంపించండి అని ఆయన పంపించమనండి, మిగతా పార్టీని కాదు. ఆయన పార్టీ గురించి చెప్పారా చెప్పండి? పిఠాపురంలో పార్టీ గురించి చెప్పారా, వ్యక్తిగతం చెప్పారా? ఆయన రాష్ట్ర నాయకుడా, పార్టీ నాయకుడు కదా, మా అధ్యక్షుడు కదా. మా పార్టీని గెలిపించండి, పిఠాపురంలో నేను పోటీ చేస్తున్నాను, నాకు అవకాశం వస్తే పిఠాపురాన్ని అందరూ విక్కిస్తాను, బంగారు బాట వేస్తానంటే పర్వాలేదు, నన్ను గెలిపించండి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నాకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వండి. భాష చెప్పేస్తుంది ఆయన డొల్లతనం ఆ మాటలను తీసిపోతున్నప్పుడు మళ్ళీ ఇంకేంటి ఇంకెవరు అంతా రైట్ సైడ్ నుంచి వస్తాను, లెఫ్ట్ సైడ్ నుంచి రాలే. ముఖ్యమంత్రి గారు నాన్నగారు కన్నా నేను ముందు ముఖ్యమంత్రిని, కనీసం రెస్పెక్ట్ లేదు రాజకీయాల్లో. ఎందుకు ఏంటి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే 10 రోజుల్లో అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో చూపించగలరు. దేనికి? అది కాదమ్మా, ముఖ్యమంత్రి నాన్నగారికి అంటే ముఖ్యమంత్రి 100% ఓకే. ఏటి ఇప్పుడు ఆయన ఉద్ధరించింది ఏంటి, ఈయన ఉద్ధరించింది ఏంటి? ఆయన 14 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉద్ధరించింది ఏంటి, ఈయన 5 సంవత్సరాలు ఉద్ధరించింది ఏంటి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ కదా ఆయన చెప్తుంది. ఆయన పేరు మీద ఒకటి గుర్తొచ్చేది చెప్పనండి, రాష్ట్రంలో ఎన్టీ రామారావు 2 రూపాయలు బియ్యం తీసేస్తే ఆ పార్టీది చెప్పనాడు. ఆయన తర్వాతే వచ్చాడు
ఈ ముఖ్యమంత్రి గారి నాన్నగారు, ఆయన పేరు చెప్తే ఎన్ని జ్ఞాపకం వస్తే చూడండి. ఈ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఈయన పేరు చెప్తే ఎన్ని వస్తే చెప్పమనండి. ఈయన పెట్టిన పథకాలు నేను మార్చగలరా? రాజశేఖర్ పెట్టిన పథకాలు నేను మార్చగలుగుతామా? కానీ ఈ ఉద్ధరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఉద్ధరించింది పథకాలని మారిస్తే ప్రజల నుంచి స్పందన లేదు. చెప్పండి, ఏది ఆయన పెట్టింది? ఆయన బ్రాండ్ ఏది చెప్పనండి. అనుభవం ఎన్టీ రామారావు పెట్టాడు 2 రూపాయలు బియ్యం, ఆ తర్వాత రూపాయి బియ్యం తీస్తారు, తర్వాత బియ్యం, అది ఫైన్ 100%. ఆరోగ్యశ్రీ పెట్టాడు, పేరు కావస్తే తర్వాత ఎన్టీఆర్ శ్రీ అని, లేకపోతే ఇప్పుడు వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ శ్రీ అని పేర్లు మార్చాం. కానీ ఆరోగ్యశ్రీ తీసుకెళ్చామా? దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాం. కానీ ఉచిత పెట్టారు, ఆ రోజు వచ్చి కరెంట్ ఇస్తామని చెప్పారు, దాన్ని గంటలు వచ్చి పెంచాం. కానీ ఉచిత తీసుకెళ్చామా? ఫీజు రింబర్స్మెంట్ పెట్టారు, దాన్ని తాలూకా ఐడియాలజీ ఉంచి దాన్ని ఇంప్రూవ్ చేశారు. కానీ ఇప్పుడు దానికి మళ్ళీ వసతి ఈ వచ్చి యాడ్ చేశాడు. కానీ చంద్రబాబు తీసుకెళ్తాడా? చెప్పండి. ఇవి స్కీమ్స్. ఇప్పుడు ఈయన పెట్టాడు వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాడు. ఆర్భాటంగా నేను వస్తే వీళ్ళందరూ తీస్తారు, వీళ్ళందరూ ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు సచివాలయం ఉద్యోగులందరూ. సచివాలయం పనిచేసిన వాళ్ళు ఏం చెప్పారు ముందు? ఒక కుటుంబం వ్యక్తి అయితే ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు, అందుకే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆడపిల్లలు వచ్చి ఎక్కువగా అన్నా లేదా? ఈయనేమన్నాడు? వాళ్ళు వచ్చి ఇంట్లోకి వెళ్తున్నారు, తలుపు కొడుతున్నారు, చంద్రబాబు మగవాళ్ళు లేనప్పుడు కొడుతున్నారు, ఆడవాళ్ళని వచ్చి కించపరుస్తారు అన్నాడు లేదా? వీళ్ళు వచ్చి గోన్ సంచి మాస్తారు, వెళ్తే ఈ మాస్తారు అన్నాడు లేదా? ఆ నాయకుడు వచ్చి నక్సల్ అన్నాడు లేదా? ఇంకో నాయకుడు వచ్చి వీళ్ళందరూ టెర్రరిస్ట్ అన్నాడు లేదా? మరి వీళ్ళు వచ్చి 10,000 రూపాయలు జీతం ఎందుకు పెంచుతా అంటాడు? ఎందుకు పెంచుతా అంటాడు? ఎందుకు దాని మీద స్టాండ్ అవ్వలేదు? చెప్పండి, అడగండి మీరు. అంటే ఆ వ్యవస్థ వల్ల, ఆ పథకం చేసిన ప్రక్రియ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన విధానం మార్పు తీసుకురావడం వల్ల ప్రజలకు వచ్చి మేలు జరుగుతుంది అనేది అర్థమైంది. ప్రజలకు మేలు జరిగిన ఏ కార్యక్రమాన్ని కూడా